ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తాయి. సింగనగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, అలాగే పాత రాజరాజేశ్వరపేట, కొత్త రాజరాజేశ్వరపేట, అటు భవానీపురం, ఇలా చాలా ప్రాంతాలు ముంపుకి గురయ్యాయి. ఇక్కడి వరకు మనందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇదే వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా దాదాపుగా 15 రోజుల పాటు పూర్తిగా ఆయన కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోనే ఉంటూ దాన్నే సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చుకుని అధికారులను పరుగులు పెట్టిస్తూ ఆయన పరిగెడుతూ ఓవరాల్గా పనులు చకచకా చేయించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మున్సిపల్ సిబ్బందిని కూడా పిలిపించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఫైర్ సిబ్బందిని పిలిపించి క్లీనింగ్ చేయించారు. ఎన్నో ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేసింది. సో బాధితులకు సహాయం అందించింది. అలాగే అర్బన్ కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని బాగు చేయించింది. దీంతో పాటుగా మరి లోన్లు రీషెడ్యూలింగ్ చేయించింది. క్లెయిములు, ఇన్సూరెన్స్ క్లెయిములకి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి దాంట్లో చేయించింది. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం ఎంత చేయగలగదో అంత చేసింది. దాంట్లో డౌట్ ఏం లేదు. అందరూ చంద్రబాబు నాయుడు ఈ ఏజ్లో కూడా అద్భుతంగా చేశాడు, బాగా చేశాడు, మంచిగా చేశాడు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మాకు ఇంకా అందలేదు, సరిగ్గా ఏం చేసింది ప్రభుత్వం, మాకు వీళ్ళు ఇచ్చే 25,000 ఏం సరిపోతాయి అని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరి బాధ వాళ్ళది, ఎవరిని తప్పు పట్టలేం. సో ఓవరాల్గా ఇదంతా ముగిసిన తర్వాత ఇప్పుడు ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. దీన్ని నేను ప్రశ్నించట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్, అలాగే విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి మరీ సంధించినటువంటి ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, సాధారణంగా ఒక వాటర్ బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది? 20 రూపాయలు ఉంటుంది. సో అంటే మనం ఒక 100 రూపాయలకి వాటర్ బాటిల్స్ కొంటే 5 వాటర్ బాటిళ్ళు వస్తాయి, అంతే కదా. సో 20 రూపాయల కంటే ఎక్కువ రేటుకి వాటర్ బాటిల్ని అమ్మాలి అంటే అమ్మేవాళ్ళు లేరా అంటే ఉన్నాయి. అలాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. స్మార్ట్ వాటర్ అని లేదా ఇంకొకటో వాటర్ బాటిల్ కనీసం 120 రూపాయలకి అమ్మే బాటిల్స్ కూడా ఉన్నాయి, కాదని చెప్పట్లా. కానీ ఇప్పుడు ఈ వరదల సమయంలో ప్రభుత్వం భారీ స్థాయిలో వాటర్ బాటిల్స్ కొనింది. సుమారుగా ఎంత కొనింది అంటే, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కేవలం వరద బాధితులకు అందించినటువంటి వాటర్ బాటిల్స్కి అయినటువంటి ఖర్చు అక్షరాల 26 కోట్ల రూపాయలు. సో అంటే ఇంత బల్క్లో కొన్నప్పుడు ఎంతో కొంత రేటు తగ్గిస్తారుగా. సరే తగ్గించలేదు, 20 రూపాయలకే అమ్మారనుకుందాం. అట్లా చూసుకున్నా కానీ 26 కోట్లు అంటే కనీసం తక్కువలో తక్కువ 1 కోటి పైన బాటిల్స్ కొని ఉండాలి. ఉన్నది 3 లక్షల మంది బాధితులు అంటే 1 కోటి బాటిల్స్ కొన్నారనే అనుకుందాం సపోజ్. వీటితో పాటుగా మరికొన్ని లెక్కల ప్రభుత్వం చెప్పింది. వీటినే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అవేంటో చూద్దాం. దీంట్లో ఈ వరద బాధితుల కోసం భోజనాలు అందించడానికి అయినటువంటి ఖర్చు అక్షరాల 368 కోట్ల రూపాయలు. ఇంతేకాకుండా ఈ కరెంట్ తీసేశారు కాబట్టి వరదల సమయంలో కరెంట్ లేనటువంటి ఈ ఏరియాల్లో వీళ్ళకి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందించడానికి అయిన ఖర్చు 23 కోట్ల రూపాయలు. ఇంకా పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ కావచ్చు, వాళ్ళకి అదనంగా ఇచ్చేటువంటి అదనంగా అంటే అక్కడ జీతం తీసుకుంటున్నారు కదా, దానికి ఇక్కడ పని చేయరంటే అది కరెక్ట్ కాదు. వీళ్ళు జీతం తీసుకుంటుంది అక్కడ పని చేస్తున్నందుకు, ఇక్కడ అదనంగా పని చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళకి మళ్ళీ సపరేట్గా పేమెంట్ ఉంటుంది. సో వాళ్ళ స్టేయింగ్ కావచ్చు, అకామిడేషను, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కావచ్చు. వీటికి 51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. ఆహారం పంపిణీ చేయటం కోసం 412 డ్రోన్లను వినియోగించారు. వీటికి గాను 2 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందంట. ఇవి ప్రభుత్వం అధికారికంగా తయారు చేసినటువంటి లెక్కలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇంత డబ్బు ఎక్కడ ఖర్చు చేశారు, దేనికి ఖర్చు చేశారు, దేనికి అంటే లెక్కలు చెప్పారనుకోండి, అది వేరే విషయం. సో నిజంగా ఇంత ఖర్చు అయ్యిందా? ఎందుకని ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే, సింపుల్గా ఇందాక నేను చెప్పినట్టే 26 కోట్ల రూపాయలకు వాటర్ బాటిల్స్ కొన్నారంటే భారీ స్థాయిలో వాటర్ బాటిల్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే అంత బల్క్లో కొనేటప్పుడు తక్కువకి అమ్ముతారు కాబట్టి. ఇదొక ఎత్తు అయితే
భోజనాలకు అయినటువంటి ఖర్చు 368 కోట్ల రూపాయలు లెక్క చూపించారు. మరి అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతిరోజు 1,00,000 మందికి భోజనాలు పంపించింది. వరద బాధితులు మొత్తం 3.5 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రభుత్వం ఇంకా భోజనాలు ఏర్పాటు చేయాల్సింది 2.5 లక్షల మందికి. సో ఇది పక్కన పెడితే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు వాళ్ళు ఉదారంగా తీసుకువచ్చి భోజనాలు ఇచ్చినటువంటివి ఎన్నో ఉన్నాయి. 1, 2 కాదు, ఎన్నో ఫౌండేషన్స్ ఫ్రీగా పంపించారు, భోజనాలు పంపించారు, పంపిణీ చేశారు. అంటే ప్రభుత్వం పెట్టాల్సినటువంటి ఖర్చు చాలా వరకు తగ్గింది. సో మరి ఇంత ఖర్చు ఎందుకు అయ్యింది, ఎందుకు చేశారు, ఏంటి అనేటువంటి అంశాన్ని గనక ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు అడిగితే మేం చెప్పేది ఏంటి అనే పరిస్థితే గనక ఉంటే ఇది చాలా నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఇంత ఖర్చు చేశాము అని చెప్పినప్పుడు దానికి సరైనటువంటి లెక్కలు కూడా చూపించగలగాలి. అది ప్రభుత్వ బాధ్యత. ప్రతిపక్షం అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే ఇది బాబుకే నష్టం చేకూర్చిద్ది.